ఈ యాగము నా కోసమా, ఈ ప్రాణ త్యాగము నా చేతులు చేసిన పాపానికై, నా పాదాలు నడచిన వంకర త్రోవలకై, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే, నీ చేతులలో నీ పాదాలలో మేకులు గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, నా కోసమా ఈ సిలువ యాగము. నా మనసులో చెడు తలంపులకై, నా హృదిలో చేసిన అవిధేయతకై, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే, నీ శిరస్సుపై నీ శరీరముపై ముళ్ళను గుచ్చినారే. యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, యేసయ్యా నాకై సహించావు, యేసయ్యా నాకై భరించావు, నా కోసమా ఈ సిలువ యాగము. నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనలు 51:7 వచనంలో, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నన్ను కడుగుము. ఇక్కడ దావీదు మహారాజు ఏమంటున్నాడంటే 51వ కీర్తనలో హిస్సోపుతో నా పాపము పరిహరింపుము అంటున్నాడు. పవిత్రుడనగునట్లు అంటే హిస్సోపుకు పాపాన్ని క్లెన్సింగ్ చేసే ఆ కెపాసిటీ ఉందా, ఆ పవర్ ఉందా? అసలు హిస్సోపు అంటే ఎందుకు? దావీదు కీర్తనాకారుడు ఎందుకు హిస్సోపునుతో నా పాపం పరిహరించు అన్నాడు? అసలు హిస్సోపు అంటే ఏమి అనేది మనం ఈరోజు చూద్దాం. ఈ క్లెన్సింగ్ లో హిస్సోపు అనేది వాడబడింది అనేది మనము చూస్తాము. ఇక్కడ చూస్తే 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 32వ వచనంలో ఏముంటదంటే, సొలొమోను మహారాజు చాలా జ్ఞాని అని, అతడు లెబోనోనులో ఉండే దేవదారు వృక్షము గురించి, అదే పనిగా హిస్సోపు గోడలో మొలుచు హిస్సోపు గురించి రాసినాడు అని మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే ఈ హిస్సోపు అనేది గోడలో మొలుచు మొక్క అనేది మనము చూస్తాం. అంటే మరి సొలొమోన్ మహారాజు ఇప్పుడైతే చూస్తున్నామో అనేక మంది సైంటిస్టులు, మేబీ
ఆథర్స్, పోయట్రీ రాసేవాళ్ళు అన్నిటిని గురించి, మృగాల గురించి, హిస్టరీ గురించి అట్లా రాస్తున్నారు. కానీ సొలొమన్ మహారాజు అప్పుడే ఏం రాసినాడంట, మరి చూడండి 4:32లో అతడు 3000 సామెతలు చెప్పెను. ఎజ్రాహీయుడైన ఏతేను కంటే మహోలు కుమారులైన హేమోను, కల్కోలు, దర్ద అని వారి కంటే జ్ఞానవంతుడై ఉండెను. తర్వాత దావీదు దేవుణ్ణి జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసాను. దేవుడు ఆ మనస్సు సొలొమోనుకు ఇచ్చినాడు. కాబట్టి సొలొమోనుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, ఐగుప్తీయుల జ్ఞానం కంటే అధికమై ఉండెను అని మనం చూస్తాం. కాబట్టి ఈ వీళ్ళందరికంటే జ్ఞానవంతుడై ఉన్నాడు. 3000 సామెతలు చెప్పినాడు. 1005 కీర్తనలు రచించినాడు. ఇక్కడే చూడండి 33లో లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అంటే ఇది హిస్సోపు అంటే ఏంటి? ఒక మొక్క, చిన్న పుదీనా లాంటి, కొత్తిమీర లాంటి చిన్న బుషి ప్లాంట్, చాలా చిన్న ప్లాంట్. అని హైయెస్ట్ ట్రీ ఏది అంటే మరి దేవదారు వృక్షం అని చూస్తాం. దేవదారు వృక్షాన్ని మనం ఎక్కడ చూస్తాము? సొలొమోను మహారాజు బంగారు దేవాలయాన్ని కట్టించినప్పుడు ఈ దేవదారు మానులను యొప్పే నుంచి తెప్పించి, హీరాము నుంచి, సీదోను, తూరు నుంచి తెప్పించి దేవాలయము, బంగారు దేవాలయం కట్టేటప్పుడు అప్పుడు అక్కడ వాడినాడు దేవదారం రాణులు అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ ఈ ప్లాంట్ మరి ఎక్కడ వాడినారు అంటే ఇది చిన్న మొక్క. ఈ చిన్న మొక్కను గూర్చి మరి ఇక్కడ దావీదు చెప్తున్నాడు, సొలొమోను చెప్తున్నాడు. ఏంటి ఇంత విశిష్టత గల హిస్సోపు ఏంటి? దావీదేమో హిస్సోపుతో నా పాపం పరిహరించాడు అంటాడు. మరి ఈయననేమో సొలొమోను మహారాజేమో హిస్సోపు చిన్న మొక్క అని దాని గురించి రాసినాడు. మరి మోషే ఏమని రాసినాడు హిస్సోపు గురించి చూద్దామా? నిర్గమాకాండము 12వ అధ్యాయము 22వ వచనంలో ఏముంది చూడండి. మరియు హిస్సోపు కుంచె తీసుకొని, అంటే ఏమని ఇక్కడ కుంచె అని వాడినారు. హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాని ముంచి ద్వారబంధపు పైకమ్మికి 2 నిలువు కమ్ములకు పల్లెంలోని రక్తమును తాకింపవలెను. మీలో ఎవరు ఉదయం వరకు ఆ ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. ఇదంతా మనకు తెలుసు. నిర్గమకాండంలో వారు 10వ తెగులును దేవుడు మోషేకి చెప్పినప్పుడు మరి దశమి నాడు నిర్దోషమైన మగ గొర్రె పిల్లను వాళ్ళు అబ్జర్వేషన్ లో పెట్టి దశమి నాడు పెట్టి 14వ దినమున పస్కా దినమున అబీబు లేక నీసాను మాసమున 14వ దినమున ఈ గొర్రె పిల్లను మధ్యాహ్నం 3 గంటలకు, దాన్ని ప్రార్థనా కాలము అంటారు, లేదు యాజకుడు బలి అర్పించే టైం అంటారు. యాజకుడు బూర ఊదినప్పుడు ఆ మేకను వధించి దాని రక్తము కమ్మీలకు పూసి ఆ రోజు నైట్ వాళ్ళు ఎవ్వరు బయటకు వెళ్ళొద్దు. ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో అందులో జ్యేష్ఠ పుత్రులు చావరు. సంహార దూత, మరణ దూత ఆ కమ్మీల మీద ఉన్న ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి దాటిపోయినాడు అనేది వాక్యం చూస్తాం మనము. ఇదే గొర్రెపిల్లను యేసు ప్రభు మరి 1వ కొరింథీ 5:17లో ఏమనుంది? ఇది పస్కా పశువు వధింపబడెను. అంటే ఇక్కడ యజ్ఞ పశువులు, ఈ వేదాలలో యజ్ఞ పశువుకు 9 లక్షణాలు ఉండాల. ఏమనంటే మత్సలేని మగ మేకై ఉండాల, బులుసు కంప చుట్టాల, సోమరసం పట్టాల, ఋత్వికులు పచ్చడములు అంటే వస్త్రములు పంచుకోవాలా, ప్రాణ ప్రతిష్ఠ చేయాలా అని 9 లక్షణాలు ఉన్నాయి. వేదాలలో రక్షించే మేకకు 9 లక్షణాలు ఉండాలి. అంటే యజ్ఞముకు అర్పించే మేకకు 9 లక్షణాలు ఉండాలి. ఆ లక్షణాలన్నీ యేసయ్యకున్నాయి. అందుకే కన్యసుతాయ నమః, వక్షశూలాయ నమః, పంచగాయాయ నమః అని చెప్పబడింది. అంటే పంచగాయాలు ఉందినవాడు మరి యేసు ప్రభు. ఇంకా
అజాజేలు యాగము అనేది ఒకటి ఉంది. యాగాల్లో చాలా ఉన్నాయి. రాజసూయ యాగము, సర్పయాగము, మరి అశ్వయాగము, అట్లా చాలా యాగాలు చేసినారు. కానీ అజాజేలు యాగం అంటే లేవికాండం 16లో ఉంది. ఏంటి? ప్రజలందరి కొరకు ప్రాయశ్చిత్త దినాన యాజకుడు 2 మేకలను అర్పించేటప్పుడు ఒక మేకనేమో యెహోవా పేరట మేక అని దాని మీద చీటీ వేసి ఆ మేకను వధిస్తారు. దాని రక్తాన్ని అహరోను మరి అతి పరిశుద్ధ స్థలములోకి తీసుకొని పోతాడు. అంతకంటే ముందు తన కొరకు కోడె రక్తాన్ని తీసుకుపోతాడు. అంతకంటే ముందు మరి బంగారు ధూపార్తిలో సుగంధ సంభారం వేసుకొని ఆ పొగ మేఘం వలె అతి పరిశుద్ధ స్థలంలో కమ్మినప్పుడు అక్కడ కరుణాపీఠం మీద 7 సార్లు రక్తము, కరుణాపీఠం మీద కోడె రక్తము, మేక రక్తము చిందించి కరుణాపీఠం ఎదురుగా కూడా తూర్పు తట్టు 7 సార్లు ప్రోక్షిస్తారు, అంటే చిలకరిస్తారు. ఈ 7 సార్లు చిలకరించడానికి ఏమి సూచనగా ఉందంటే సిలువ మీద యేసయ్య 7 మాటలు చెప్పడానికి సాదృశ్యంగా ఉంది. అంటే ప్రతిదీ యేసుప్రభు ఏమంటాడంటే లేఖనములు నెరవేరినట్లు దప్పికొని ఉన్నాను, లేఖనములు నెరవేరినట్లు ఇది అంధకార గడియ, నన్నందరూ విడిచిపోయే గడియ వచ్చింది, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోదును. ఇవన్నీ ప్రాఫెసీసే. మరి ఇంకా ఏమున్నాయి? యెషయా గ్రంథంలో అయితే మరి ఆకాశము చీకటి కమ్మును, ఆకాశానికి గోనె పట్ట ధరింపచేయుదును అని ఉంది. ఎక్కడ? 50వ యెషయా గ్రంథం 53-4 వచనాల్లో. తర్వాత వెంట్రుకలు పెరుకు వారికి నా వీపు అప్పగించి తిని అంటాడు. ఇంకొకటి చూడుము నా అరచేతి మీదనే చెక్కి ఉన్నాను అంటాడు యెషయా ప్రాఫెసీ. అంటే అరచేతి మీద చేతుల మేకులలో నిన్ను నన్ను రక్షించినారు గనక అరచేతి మీద చెక్కి ఉన్నాను అంటాడు. అంతేకాకుండా బేయేరు ఆ ఏలికలు బావి ఉబుకుము అధికారులు దండంతో నిన్ను తవ్వినారంటారు. అది ఎవరంటే ఆ బావి జీవజల ఊట యేసయ్యనే. ఎన్ని ప్రాఫెసీస్! ఎత్తబడిన ఇత్తడి సర్పం యేసే, యాకోబునిచ్చిన యేసే. ఇవన్నీ కూడా యేసు సాదృశ్యంగా శిలువ మీద ప్రవచనాలు చెప్పబడినాయి. అంతేకాకుండా 51-23లో వీపును దారిగా చేసి దాటిపోనిచ్చిన వాడు ఎవరు అంటే, ఈ వీపు అనేది ఒక శిలువలాగా ఉన్నప్పుడు మనం నరకం నుంచి జీవంలోకి ఈ శిలువ మార్గం గుండా యేసయ్య వీపు దారి గుండా కొరడా దెబ్బల గుండానే పరలోకం చేరినాము అనేది మనం చూస్తాం. మరి అదే హెబ్రీ పత్రిక 10-19లో మరి శరీరం అనే తెర చినుగుట ద్వారా ఆ రక్త మార్గమున, ప్రతిష్ఠిత మార్గమున, జీవ మార్గమున, రక్త మార్గమున, నూతన మార్గమున, శరీరం అనే తెర చినిగిన మార్గమున మనము పరలోకం చేరినాము. చెరను చెరగా పట్టుకొని యేసయ్య పరదైసును పరలోకంలో షిఫ్ట్ చేసినాడు. అంతవరకు వాళ్ళకి అక్కడ మార్గం లేదు అనే మాటను మనం చూస్తాం. ఇవన్నీ 66 పుస్తకాల్లో కూడా సిలువ ధ్యానాలు, సిలువ, యేసుప్రభు బర్త్ గురించి, యేసుప్రభు ఆ డెత్ గురించి, యేసుప్రభు పునరుద్ధానాన్ని గురించి ప్రతి అధ్యాయంలో మాట్లాడినారు. మరి జకర్యా గ్రంథంలో అయితే యేసుప్రభుని గురించి ఏముందంటే నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములు అంటాడు. అంటే సిలువ మీద కొట్టిన ఆ చేతులకున్న కాయాలకున్న గాయాలు ఏంటి అని అడిగినప్పుడు నేను ప్రేమించిన వారి ఇంట ఉన్నప్పుడు, అంటే ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేతులకు కొట్టిన గాయాలు. ప్రేమించిన వారి ఇల్లంటే ఈ భూలోకంలో 33.5 సంవత్సరాలు ఉండడము అని మనం చూస్తాం. మరి ఆకాశానికి గోనపట్ట ధరింపజేయడం అంటే ఏమి అంటే మధ్యాహ్నం 3 గంటలప్పుడు రమారమి చీకటాయను, ఆ దేశమంతటా అంధకారము మరి అలుముకొనెను. అప్పుడు 4వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడితివి, ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా పలికెను అని చూస్తాం. అంటే ఎందుకు అక్కడ అంటే లోక భారము, పాప భారమంతా యేసయ్య మీద పడినప్పుడు యేసు ప్రభు దుష్టత్వము చూడలేని నిష్కలంకమైన కనుదృష్టి గలవాడు కాబట్టి పాప భారం పడినందుకు యేసయ్యను చెయ్యి విడవడం జరిగింది. ప్రకృతి అంతా మరి అక్కడ చీకటి కమ్మడం జరిగింది. మరి అక్కడ ఆమోసులో
5:8లో ఒక ప్రవచనం ఉంది. ఈయన కారు చీకటిని వెలుగుగా మార్చువాడు, వెలుగును చీకటిగా మార్చినాడు. ఎప్పుడు ఈ ప్రాఫెసీ? ఆయన రాత్రి పుట్టినప్పుడు ఆయన వెలుగు చేత పరలోక సైన్య సమూహం ఈ లోకానికి వస్తే, అప్పుడు అర్ధరాత్రి చీకటిలో వెలుగు వచ్చింది. ఆయన పుట్టినప్పుడు ఈ లోకానికి వెలుగు. అందుకే యేసయ్య నేను జీవపు వెలుగును అంటాడు. మళ్ళా ఆయన మరణించేటప్పుడు ఆ వెలుగు ఆరిపోయింది గనక సృష్టి అంతా ముఖము చాటేసుకొని మరి అంధకారము అలుముకుంది గనక మధ్యాహ్నము రమారమి 3 గంటలకు దేశమంతటా చీకటి కమ్మెను అని చూస్తాం. మరి మధ్యాహ్నం పగలు చీకటి అయిందా లేదా? ఆమోస్ ప్రవచనం అక్కడ నెరవేరిందా లేదా? కాబట్టి ఈ విధంగా ప్రవచనాలన్నీ 66 ప్రవచనాలు, 66 గ్రంథాలు యేసు ప్రభు చుట్టే తిరుగుతుంటాయని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ హిస్సోపు ఏంటి అంటే ఒక కుంచె, ఒక బ్రష్, అంటే క్లెన్సింగ్ లో వాడేది ఒక బ్రష్. ఇప్పుడు నిర్గమకాండము 12లో మరి జ్యేష్ఠులను మరణం నుంచి కాపాడడానికి గొర్రె పిల్ల రక్తాన్ని తాకిన బ్రష్ ఈ హిస్సోపు అని మనము చూడగలం. ఇంకొక చోట మనం చూసినట్లయితే సారీ లేవి కాండము 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా కుష్ఠరోగి శుద్ధుడైనాడు అని నిర్ణయించాలా. ఎవరు నిర్ణయించాలా? యాజకుడు నిర్ణయించాలా. ఇక్కడ మరి పాత నిబంధనలో 5 రకాలైన బలులు వాడినారు. ఒకటి నైవేద్యము, 2 మరి దహన బలికి మగ మేకలను వాడాలా, ఆవులను వాడొచ్చు, పక్షులను కూడా వాడొచ్చు. కాకపోతే ఆ పార్ట్స్ ఏం తీయకుండా కంప్లీట్ గా అగ్నిలో దహించాల, దాని దహన బలి అంటారు. 2 నైవేద్యము కూడా గోధుమ పిండితో, నూనెతో, పొంగని వాటితో మరి ఉప్పు చేర్చి పొంగకుండా పులియకుండా నైవేద్యం అర్పిస్తారు. పాప పరిహార బలి కూడా అర్పిస్తారు. ఇప్పుడు లేవికాండం 16లో చూసినట్ల పాప పరిహార బలి అంటే తెలియకుండా చేసిన వాటికి అర్పించే బలి పాప పరిహార బలి. ఇంకొకటి అపరాధ పరిహారార్థ బలి అంటే దానికి మళ్ళా ఎక్స్ట్రా నష్టము 5% యాడ్ అయ్యి అది బలి అర్పిస్తారు. ఈ విధంగా సమాధాన బలి అంటే దాంట్లో పక్షులను అర్పించరు, కేవలం పవిత్రమైన జంతువులనే అర్పిస్తారు. ఈ విధంగా పాత నిబంధనలో శుద్ధులు అవ్వడానికి దేవుడు కొన్ని బలులను ఏర్పాటు చేయడం జరిగింది అని మనం చూస్తాం. ఇక్కడ కుష్ఠరోగి బాగా కుష్ఠరోగం లేదు, వాడు శుద్ధుడైనాడు అంటే అక్కడ ఏం యూజ్ చేయాలంటే ఈ చెప్తాడు ఎవరు? ప్రధాన యాజకుడే డిక్లేర్ చేయాల, ప్రధాన యాజకునికే కనిపించుకోవాలా. అప్పుడు మనం చూస్తాం కదా, యేసు ప్రభు 10 మంది కుష్ఠరోగుల్లో ఒక కుష్ఠరోగి వస్తారంటే మరి మిగతా 9 మంది ఏది అంటే ఏమని చెప్పింటాడు వాళ్ళని? పోయి మీరు యాజకునికి కనపరుచుకోండి, మోషేకి ఏ కానుక చెప్పినామో ఆ కానుక అర్పించుకోండి అని చెప్తాడు. పోయేటప్పుడు అందరు బాగైనారు కానీ ఒక్కడు మాత్రం రిటర్న్ వచ్చి థ్యాంక్స్ చెప్పినాడు అని మనం చూస్తాం. ఇక్కడ అదే విధంగా యాజకునికి అంత పవర్స్ ఉన్నాయి. యేసు ప్రభువును కూడా శిలువ మీద వేసేటప్పుడు ఫస్ట్ ఎక్కడికి తీసుకుపోయినారు? ప్రజలందరూ అన్న దగ్గరికి తీసుకుపోయినారు, తర్వాత కయప దగ్గరికి తీసుకుపోయినారు. అంటే ప్రధాన యాజకులకు అంత పవర్స్ ఉన్నాయి. అందుకే నువ్వు యూదుల రాజువా, నిన్ను ఇడిపియనీకే పవర్ ఉంది అంటే ఆయన ఏమంటాడు? యేసు ప్రభు మనుష్య కుమారుడు ఏమంటాడు? మరలా మేఘారుడై వస్తాడు అంటేనే ఈ యాజకుడు కయప వస్త్రాలు దించుకుంటాడు అని చూస్తాం. యాక్చువల్ గా పాత నిబంధనలో వస్త్రాలు యాజకుడు చించుకోకూడదు, కానీ అక్కడ చించుకున్నాడు. ఇతడు దేశద్రోహము, మతద్రోహము, రాజద్రోహము, దైవద్రోహము, ఇన్ని నేరాలు ఆయన మీద, యేసయ్య మీద, నిర్దోషి మీద వాళ్ళు మోపినారు. ఒకటి దేవాలయాన్ని 3 రోజుల్లో కడతాననేది ఒకటి, కైసర్కు పన్నియొద్దు అనేది చెప్పినది ఒకటి. ఈ విధంగా ఇన్ని విధాలుగా మరి యేసయ్య మీద, నేరం లేనివాని మీద, మరి ఇవన్నీ లేవు అని అందరికీ తెలుసు. పిలాతు ఇన్నిసార్లు చూస్తే ఏ దోషం లేదు ఈయనలో అంటాడు, మళ్ళీ సిలువకు అప్పగిస్తాడు. హేరోదు కూడా ఈయనలో ఏ దోషం లేదంటాడు,
సిలువకు అప్పగిస్తాడు. చూడండి, అసలు వీళ్ళందరూ ఏమంటారు? యేసయ్యతో పిలాతు అంటాడు, నిన్ను విడిపియనీక నాకు అధికారం ఉంది, నిన్ను సిలువ వేయనీక కూడా నాకు అధికారం ఉందంటే యేసయ్య ఒక మాట అంటాడు, పైనుంచి నీకు అధికారం ఇవ్వకుంటే నువ్వు సిలువ వేయలేవు, సిలువ నుంచి తప్పించలేవు అంటాడు. కాబట్టి ఈ ఈ సమయం ఎవరిది? తండ్రిది. కాబట్టి తండ్రి చిత్తమే యేసయ్య నెరవేర్చినాడని గెత్సేమనే తోటలో నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థన చేసినాడు యేసు ప్రభు కదా. కాబట్టి ఇక్కడ మనమేం చూస్తాము? ప్రధాన యాజకునికి అంత ఫుల్ పవర్స్ పాత నిబంధనలో ఉన్నాయి. అహరోను యాజకత్వము, మెల్కీసెదెకు యాజకత్వం. ఇంకా ఆ టాపిక్ మళ్ళీ వేరే అయిపోతుంది. ఇది మాత్రం మనం చూద్దాము. ఇప్పుడు ప్రధాన యాజకుడు అహరోను యాజకత్వము. ఈయన ఏం చేస్తాడంటే, నువ్వు కుష్ఠరోగి అని నేను చెప్పాలంటే ఒక 2 పక్షులను తీసుకొనిరా, పవిత్ర పక్షులను తీసుకొచ్చి దేవదార కర్ర, ఎరుపు వర్ణపు నూలు, హిస్సోపు ఇవన్నీ తీసుకొనిరా అని పాలెం వెలుపలికి పోయి పారుతున్న నీళ్ళ దగ్గర ఒక మంటి పాత్రలో ఒక పక్షిని చంపి ఆ రక్తాన్ని ఆ మట్టి పాత్రలో పట్టి ఈ హిస్సోపు, దేవదారు ఇవన్నీ ఆ రక్తంలో వేసి ఆ రక్తాన్ని మరి 7 సార్లు కుష్ఠరోగి మీద ఇట్లా చిలకరించి బతికిన పక్షిని కూడా ఆ రక్తంలో ముంచి ఎగరేస్తారనమాట. అంటే ఒక కుష్ఠరోగి శుద్ధుడు అయినాడు అనేటప్పుడు కూడా హిస్సోపు అక్కడ వాడబడింది అని లేవికాండము 14వ అధ్యాయం 1 నుంచి మనము 10 వచనాల వరకు అక్కడ చూస్తాం. సో హిస్సోపు అందులో రక్తములో ముంచబడి ఆయన మీద చిలకరించడానికి కూడా హిస్సోపు వాడినారు. ఒక కుంచే, ఒక బ్రష్ అని. అదే విధంగా ఒకవేళ ఇంటికి కుష్టు పట్టింది, చెద పట్టింది అని ఉన్నప్పుడు అదే 14:52లో కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. ఆ ఇంటి ముందు మళ్ళా ఈ 7 సార్లు ఈ పక్షి రక్తాన్ని చిలకరిస్తారు. ఇది పాప పరిహారార్థ బలి. కుష్ఠరోగి విషయంలో పాప పరిహారార్థ బలి విషయంలో కూడా ఇప్పుడు హిస్సోపు వాడినారు. అన్ని బలుల్లో చేతికి బదులు కుంచె వాడతారు. మీరు చూసినారో లేదో, హిందువుల గుడులలో కూడా వాళ్ళు చేయితో చల్లరు, ఒక ఆకు తీసుకొని ఆకుతోని ఇట్టిట్లా చల్లుతుంటారు. అది ఎక్కడి నుంచి వాళ్ళు ఇమిటేషన్ చేసినారు? మన హిస్సోపు బ్రష్ నుంచే. హిస్సోపు అంటే మేబీ హిస్సోపు నుంచే సోపు వచ్చిందేమో, మనకైతే తెలియదు. మరి హిస్సోపు అనేది ఒక చిన్న కుంచె. యెరూషలేము ప్రాంతంలో, పాలస్తీనా ప్రాంతంలో చిన్న మొక్క పెరుగుతది, దానికి బ్లూ పూలు పూస్తాయి. అది పాలస్తీనాలోనే ఉంటది. అంత చిన్న మొక్కను కూడా దేవుడు క్లెన్సింగ్ విషయంలో వాడినాడు అని చూస్తాం. ఒకటి నిర్గమాకాండంలో జ్యేష్ఠులు మరణించే విషయంలో హిస్సోపుతో 2 గడపలకు రక్తం చిందించినాము. మరి ఇంకొకసారి రెండవసారి కుష్ఠరోగి విషయంలో కూడా ఆ చనిపోయిన పక్షి రక్తంలో ఆ హిస్సోపు బ్రష్ ముంచి ఆ కుష్ఠరోగి మీద 7 సార్లు చల్లినాము అని అక్కడ హిస్సోపును వాడినాము. ఇంకొక చోట చూద్దాం ఆ హిస్సోపును ఎక్కడ వాడినాము. ఇప్పుడెందుకు ఈ శ్రమల ధ్యానుల్లో ఈ హిస్సోప్ అని అంటుంది అంటే రిలేటెడ్ ఉంది కనుకనే మనం ధ్యానిద్దామని నేను ధ్యానిస్తున్నా. ఇక్కడ సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ అన్ని బలుల్లో ఖచ్చితంగా కోడెలు, మేకలు, పక్షులు అర్పించని ఒక్క పాప పరిహార బలికి పాప పరిహార జలం అనేది ఒక సబ్స్టిట్యూట్ గా దేవుడు అక్కడ వాడడం జరిగింది. సంఖ్యాకాండము 19వ అధ్యాయంలో అక్కడ ఏమి అంటే, మనం ఇప్పుడు వింటున్నాం యెరూషలేంలో ఎర్రని పెయ్యలు స్పెయిన్ నుంచి తెచ్చినారు, సాదోకు యాజకుడు కూడా బయటపడినాడు కాబట్టి కలాల పాత్రలో ఈ బూడిద కలాల పాత్రకు ఎతుకుతున్నారు, మందసము ట్రంప్ ఇంట్లో నుంచి తీసుకొచ్చినారు, సో 3వ మందిరము ప్రతిష్ఠ చేయడానికి రెడీగా ఉన్నారు యూదులు అని ఇవన్నీ మనకు న్యూస్ వస్తున్నాయా లేదా? మరి ఏంటి ఎర్రని పెయ్యాలంటే ఈ పెయ్యనే, ఎర్రని పెయ్య. యూదులకు ఏం చెప్పినాడు మోషే అంటే, యాజకుడు ఎలియాజరు ఉన్నప్పుడు ఈ ఎర్రని పెయ్య, దాని మీద ఏ మచ్చ ఉండొద్దు, కాడి ఎర్రని పెయ్య తీసుకొని పాలెం వెలుపలికి అంటే దూరంగా బయటికి పోయినాక అక్కడ ఎలియాజరు ముందు దాన్ని చంపాల. దాన్ని చంపి అంటే దహించాలంటే కాల్చేయాల. కాల్చేసే తప్పుడే దాంట్లో కూడా దేవదారు కర్ర పడేయాలా, హిస్సోపు పడేయాలా, ఎరుపు వర్ణపు నూలు పడేయాలా అని మనం ఎక్కడ చూస్తాం చూడండి, 6వ వచనంలో చూస్తాం. సంఖ్యాకాండము 19:6 చూస్తాం.
తర్వాత ఆ కోడ రక్తాన్ని ప్రత్యక్ష గుడారం ముందు 7 సార్లు చిలకరిస్తారు. కాబట్టి ఏ మందిరం అయితే వాళ్ళు కట్టబోతున్నారో ఆ మందిరం ముందర 7 సార్లు ఇట్లా ఈ ఎర్రని పెయ్య రక్తం చిలకరిస్తాడు యాజకుడు అని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ 7 సార్లు సిలువ మీద పలికిన 7 సార్లకే సాదృశ్యంగా ఉంది. ఇక్కడ అగ్నిలో ఏస్తారు. మరి కలాల పాత్ర అంటే ఏంది? ఎక్కడి నుంచి వస్తది ఆ పాత్ర అంటే, ఏ ఎర్రని పెయ్యను చంపుతారో దాని పేడను తీసుకొచ్చి జిగటతో జిగటమన్నుతో కలిపి ఒక పాత్రను చేస్తారు. దాన్ని కలాల పాత్ర అంటారు. ఈ బూడిదను ఇంకొకడు ఎత్తి ఈ పాత్రలో ఉంచి బయట పవిత్ర ప్రదేశంలో ఉంచుతాడు. ఎవడైతే తెలియకుండా ఎముకను, నరశవాన్ని లేకుంటే సంపినోని ముట్టినాడో, లేదు ఇంట్ల గుడారంలో ఎవరన్నా ఏం చేస్తారంటే ఒక పవిత్రుడు నీళ్ళల్లో దీన్ని హోమ భస్మ నీళ్ళలో ఈ బూడిద నీళ్లు కలిపితేనే అది పాప పరిహార జలం అవుతుంది. ఆ పాప పరిహార జలాన్ని మూడో రోజు 7వ రోజు చల్లుకుంటేనే వాళ్ళు శుద్ధులైపోతారు అని మనం చూస్తాం. కాబట్టి ఒక్క పాప పరిహారార్థ బలికి సబ్స్టిట్యూట్ గా పాప పరిహార జలం చేయబడింది. ఇది ఎందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అంటే, రేపు 3వ మందిర నిర్మాణంలో ఎప్పుడైతే AD 74 లో టైటస్ వచ్చి యెరూషలేము మీద దండయాత్ర చేసినప్పుడు వాళ్ళందరూ కుమ్రావు గుహలలో ఈ కలాల పాత్ర పెట్టినారంట. బూడిదను ఎత్తి పెట్టినారంట ఆ పాత్రలో. అంటే ఇంగా ఉంటదా అంటే ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు ఆ పాత్ర దొరకాల, పాత్రలో ఉన్న ఆ బూడిద దొరకాల, బూడిదని తీసుకొని ఈ యూదులు ఇప్పుడు పరిహార జలం జల్లుకొని ఎర్రని పెయ్యను వధించి 3వ మందిరం కడతారు. అంటే ఇప్పుడు ఆ బూడిద దొరకుంటే ఇంగా మందిరం కట్టడానికి స్కోప్ లేదు. అందుకు నేను ఈ పాప పరిహార జలం గురించి చెప్పడం జరిగింది. యూదులు ఇప్పుడు అందుకే వీపింగ్ వాళ్ళ దగ్గరనే ఉంటారు కానీ ఇప్పుడంతా అది ఆ ఎవరికి డోమ్ ఆఫ్ రాక్ ముస్లిమ్స్ కంట్రోల్లో ఉంది. అదంతా ముస్లిమ్స్ ప్రేయర్స్ చేసుకుంటున్నారు. యూదులకు అక్కడ ఇప్పుడు అవకాశమే లేదు. కానీ వాళ్ళ లైఫ్ లాంగ్ యాంబిషన్ ఏంది? మందిరము, మందిరము, మందిరం. అందుకే యేసయ్య అంటాడు, నేను దేవాలయం కంటే గొప్పవాడిని అని. ఈ రోజుకి వాళ్ళు వీపింగ్ వాళ్ళ దగ్గర ఎందుకు ఏడుస్తున్నారంటే, మేము మందిరం కట్టుకోవాలి. అందుకే ఇప్పుడు 3వ మందిరం కట్టడానికే ఆ యూదులు అంతా రెడీగా ఉన్నారనమాట. కానీ అంత లోపలనే మన మన వాళ్ళు మాత్రము సంఘ వధువు ఎత్తబడుతుంది. ఎత్తబడినాకనే వాళ్ళు 3వ మందిరం కట్టుకుంటారు. అందుకే అంత్య దినాల్లో భయంకరమైన దినాలు ఉన్నాయి. చూస్తాం మొన్న కుంభమేళాలో 45 కోట్లు 60 కోట్ల మంది ఎంత నాశనమైన రీతిలో నీళ్లలో మునిగినారో మనం చూసినాం. అక్రమం విస్తరించింది. ఈ అఘోరాలు ఆడపిల్లలు ఎట్లా ఉంటున్నారో, భార్య భర్తల సంబంధాలు ఎట్లుంటున్నాయో, సిరియాలో ఎట్లా ఉందో, లాస్ ఏంజల్స్ లో ఎంతగా దేవుని గురించి మాక్ చేసి జీసస్ కు 0 ఇచ్చినారో, ఇప్పుడు లాస్ ఏంజల్స్ గా మారిపోయి అంత వాళ్ళు మా అధికారము, మా అందం అంటే దేవుడు అగ్నితో ఒక్కసారి ఆజ్ఞాపిస్తే సొదొమ గుమర్రాలక నాశనం అయిపోయింది కదా. సిరియా అట్లనే మొన్న బ్యాంకాక్ లో నీళ్లు భూకంపం వచ్చి 120 అంతస్తులు కూలిపోయింది. మొన్న మలేషియాలో గ్యాస్ లీక్ అయిపోయింది. ఇవన్నీ ఏంటి? కోపించుతూనే వాత్సల్యత చూపిస్తున్నాడు. దేవుని ప్రేమను వాళ్ళు గుర్తించటంలే. దేవుని ఆజ్ఞను సమస్తమైన సృష్టి ఆచరిస్తుంది. అందుకే దెర్ ఈజ్ ఏ జీసస్ సిగ్నేచర్ ఆన్ ఎవ్రీ నేచర్. నీళ్ళ మీద ఆయన సిగ్నేచర్ ఉంది, ఆకుల మీద ఆయన సిగ్నేచర్ ఉంది, పువ్వుల మీద ఆయన సిగ్నేచర్ ఉంది, నానెదురి మీద నీనెదురి మీద ఆయన నామము ఖచ్చితంగా ఉంది అని మనము చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ పాప పరిహార జలంతోనే ఎర్రని పెయ్యను వధిస్తారు. ఓకే, ఇప్పుడు మరి ఒక పాప భస్మం అయిపోతే మళ్ళీ ఏం చేయాలి? హోమ భస్మం అయిపోతే అంటే మళ్ళీ 2వ పెయ్యను తీసుకొస్తారు. ఎర్రని పెయ్యను సేమ్ ప్రాసెస్. బయటికి పోవాలా, ఎలియాజరు ముందు చంపాలా, దాన్ని బూడిదని ఎత్తి పెట్టాలా, అన్ని దాంట్లో ఇష్టోపేయాలా, ఎర్రని నూలేయాలా, దేవదారు కర్రేయాలా, అంత అదే ప్రాసెస్. కాకపోతే పాతది ఏదైతే బుట్ట ఉంటుందో కలాల బుట్ట అది కూడా వేస్తారనమాట. ఎక్కువ బుట్టలు ఉండొద్దు, ఒకదాని పవిత్రత ఇంకొక దానికి వస్తుంది అనమాట. అట్లా కంటిన్యూస్ గా ఆ బుట్టలు ఇంకొకటి కొత్తది తయారయ్యే కొద్దీ ఆ బుట్టలు అగ్నిలో వేసి
దాంతో పాటే దహిస్తుంటాడు. అది పాప పరిహార జలం. ఇది పాత నిబంధనలో యేసు ప్రభువు మరి బలిగా అర్పించబడినాడు. ఇవన్నీ కూడా యేసు ప్రభువు బలికి సాదృశ్యం. మరి అబ్రహాముకు అక్కడ ఒక ప్రశ్న అడుగుతాడు ఇస్సాకు. ఏమని అంటే, నాన్న కట్టెలున్నాయి, నిప్పుంది, మరి దహన బలికి పొట్టేలు ఏది, గొర్రె పిల్ల ఏది అని అక్కడ ప్రశ్న అడిగితే దానికి ఆన్సర్ ఎక్కడుంది తెలుసా? యోహాను సువార్త 19:5లో ఉంది. ఇదిగో ఈ మనుష్యుడు అని ఉంది. పిలాతు యేసు ప్రభువును చూపిస్తూ. ఎక్కడ ప్రశ్న? ఎక్కడ? ఇస్సాకు అబ్రహాంను అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఎక్కడ ఉంది? పిలాతు చెప్తున్నాడు, ఇదిగో ఈ మనుషుడు. గొర్రెపిల్ల ఎవరు? లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే. వదకు తేబడిన గొర్రెపిల్ల యేసు ప్రభువే. వధింపబడిన గొర్రెపిల్ల యేసు ప్రభువే. వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించిన వాడుగా, తృణీకరించబడిన వాడుగా, మనుషుని చూడనొల్లని వాడుగా సిలువ మీద మన కొరకు తండ్రి ఎదుట లేత మొక్క వలె నిర్మల కాంతిలో ఎదిగే యేసు ప్రభు మన కొరకు చూడనొల్లని వాడుగా సిలువలో బలి అయినాడు అని మనం చూస్తాం. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత అని మనం చూస్తాం. ఇవి పాత నిబంధనలో యేసు ప్రభు సిలువ మీద మరి ఆయన మన కొరకు బలి అయినాడు అనే దానికి సాదృశ్యం. ఇది హిస్సోపు. మరి నూతన నిబంధనలో హిస్సోపును గురించి ఎక్కడ అని చూస్తే హెబ్రీ 9కి వచ్చేయండి ఒకసారి. ఇక్కడ ఏమంటాడంటే హెబ్రీ 9:13లో మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఎవరు? యేసయ్య. అక్కడనేమో ఇస్సాకుకు బదులుగా పొట్టేలు వచ్చింది, కానీ ఇప్పుడు మనుషులందరి కొరకు, గొర్రెలందరి కొరకు. అందుకే గొర్రె పిల్లల ఫస్ట్ గొర్రెల కాపరికి ఎందుకు ఇన్ఫర్మేషన్ పోయింది అంటే, ఇంకా గొర్రెలు వధించాల్సిన అవసరం లేదు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అవతరించినాడని ఫస్ట్ గబ్రియేలు దూత మరి బోయజు పొలంలో ఉన్న గొర్రెల కాపరకు రక్షకుడు ఉదయించినాడనే న్యూస్ అక్కడ చెప్పడం జరిగింది. ఇంకొకటి మనం చూస్తే ఎందుకు మరి యూదా ముద్దు పెట్టి అప్పగించినాడు అని మనం చూస్తే, పాముకి ఏముంటాయి? చేతులు ఉండవు. మరి చూపియచ్చు, అదిగో అక్కడ ఉంటాడు చూడు, ఆయననే చూడు అని చెయ్యి పెట్టి ఏలు పెట్టి చూపియచ్చు. మరి ఎందుకు యూదా ముద్దు పెట్టి యేసయ్యను అప్పగించినాడంటే, ఆయనలో అపవాది లూసిఫరు ప్రవేశించి ఉండెను. ఎక్కడ? ఆయన పాదాలు కడిగించుకున్నప్పుడు యేసయ్యతో ఉన్నాడు, కమ్యూనియన్ తీసుకున్నప్పుడు ముక్క ముంచినప్పుడు ఉన్నాడు, ఆ రాత్రి వేళ కమ్యూనియన్ తీసుకునే బయటికి వెళ్ళిపోయినాడు. మరి ఎందుకు ముద్దు పెట్టినాడంటే, పాము నోటికి విషం ఎక్కడుంటది? నోట్లో ఉంటది. మరి సర్పముతో అపవాది లూసిఫర్ కాబట్టి యేసయ్యను నోటితో కాటేసే స్వభావం సర్పానికి ఉంది గనక యేసయ్యను ముద్దు పెట్టుకొని ఆ విషయాన్ని చిమ్మి అప్పగించినాడు అనేది మనం చూస్తాం కదా. ఏలుతో చెప్పకుండా ముద్దు పెట్టి అప్పగించినాడంటే సర్పం ఆయనలో ఉంది గనక యూదా యేసయ్యను ముద్దు పెట్టుకొని అప్పగించినాడు అని చూస్తాం. కాబట్టి ఇక్కడ మేకల యొక్కయు, గొర్రెల యొక్కయు, ఎడ్ల యొక్కయు మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల అనేది మనం ఇక్కడ చూస్తాం. అంటే ఆవు బూడిద చల్లడం అంటే ఇదే హోమభస్మం. ఈ బూడిద చల్లడం వలన కూడా పాపాలు పోలేదు. ఎందుకు మరి యేసు ప్రభు బలి కావాల్సి వచ్చిందంటే, పాత నిబంధనలో ఎడ్లను మేకలను అర్పించినా కూడా మా నోరున్న మానవుడు పాపం చేస్తే నోరు లేని జంతువులన్నీ బలైపోతాయి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు అక్కడ నోరు లేని గొర్రె పిల్ల వధించబడి ఆ చర్మపు వస్త్రాలను చొక్కాయిలుగా చేసి యేసయ్య అంజూరపు కచ్చడాలు తీసేసి ఇవ్వడం జరిగింది కదా. నోరున్న హవ్వ ఆదాములు దేవుని ఆజ్ఞని మీరితే నోరు లేని గొర్రె పిల్లను అప్పుడే దహించి, ఏది అది సాదృశ్యం? యేసయ్యకు సాదృశ్యం. అంటే పాపాలు తీసివేయాలంటే రక్తం అర్పించాలా, రక్తవర్ణ వస్త్రాలు ధరించాలా. ఎందుకు మరి యేసయ్యకు శిలువ మీద ఆయన వస్త్రాలన్నీ చీట్లు వేయడం జరిగింది? అది కీర్తన 22లో
నా పాదములు పొడిచి ఉన్నారు, నా వస్త్రములు చీట్లు వేసి ఉన్నారు అని మనం ఎందుకు ప్రాఫెసీ అక్కడ చూస్తామంటే, ఆయన వస్త్రాలన్నీ కోల్పోయి మనకు రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన వస్త్రాలు తీసివేయడం జరిగింది. ఎందుకంటే మొదటి ఆదాము వస్త్రాలు లేకుండా దిగంబరిగా ఉండి అంజూరపు ఆకులు చుట్టినందుకు మరి ఏదైనా తోటలో అక్కడ శాపం లేదు, అక్కడ అన్ని మంచి ఫలాలే ఉన్నాయి, కానీ ఎప్పుడు గచ్చ పొదలు మొలిచినాయి. యెహోవా దేవుడు అంటాడు, నీ భార్య మాట విని నీవు దేవుని ఆజ్ఞను మీరినందున ఈ భూమి శపించబడింది, భూమి ఇప్పుడు గచ్చ పొదలు ఇప్పుడు ముండ్ల పొదలు మొలిపిస్తుంది అని చెప్పింది. అప్పుడు వచ్చింది శాపం. ఇప్పుడు యేసు ప్రభు గెత్సేమనే తోటలో మరి చెమట రక్తము కార్చేంత వరకు అంటే అక్కడ శాపం ఉంది. యెహోవా దేవుడు శాపం ఇచ్చినాడు ఆదాముకు, నువ్వు చెమట గార్చి నీ రక్తాన్ని నువ్వు ఆహారాన్ని పండించుకుంటావు. ఇక్కడ దేవుని చిత్తం నెరవేర్చడమే యేసయ్యకు ఆహారం గనక దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మరి అక్కడ మొదటి ఆదాము శాపాన్ని, ముండ్లను గచ్చపొదలను ఆయన తలకు ముండ్ల కిరీటంగా పెట్టబడింది. ఈ ప్రపంచంలో ఏ ఒక్కరికి కూడా ముండ్ల కిరీటం పెట్టలేదండి. మన యేసయ్యకు మాత్రమే ముండ్ల కిరీటం పెట్టినారు. దాని పేరు బినా క్రిస్టి. అవి చాలా తేళ్లలాగుంటాయంట. అవి 19 ముండ్లు గుచ్చే లోపల 3 ముండ్లు కళ్ళల్లోకి కూడా దూసుకుపోయి 16 ముండ్లు వెనక ఉన్నాయంట. అది ఎప్పుడు పెట్టినారు చూడండి, ఇంకా సిల్వకు ఎక్కక ముందే ముండ్ల కిరీటం పెట్టినారు. దాని వల్ల కూడా రక్తం, మరి గెత్సేమనే తోటలో రక్తం, వీపు కొరడా దెబ్బలు కొట్టి రక్తం, మరి ముండ్ల కిరీటం పెట్టి రక్తం. అంటే సిలువ ఎక్కక ముందే 3 సందర్భాల్లో యేసయ్య శరీరం నుంచి రక్తం సిందించబడింది. సిలువ మీద చేతులకు గాయాలు, కాళ్ళకు మేకులు, ఇవన్నీ పంచ గాయాలు. ఒక చేతికి కొట్టిన గాయం పాపాన్ని తీసివేస్తే, ఒక చేతికి కొట్టిన గాయం మరి శాపాన్ని తీసివేస్తే, కాళ్ళకు కొట్టిన గాయం మరణాన్ని తీసివేసింది. మరణమా నీ ముళ్ళెక్కడ? పిల్లలు రక్త మాంసములు గలవారు మరణ భయం చేత మరణానికి లోబడినప్పుడు మరణ దాస్యం నుంచి విడిపించడానికి రక్త మాంసంలో పాలువాడైనాడు. మరి స్త్రీ సంతానంగా దాని తలను చిత్తకొట్టినాడంటే ఎక్కడ అధికారాన్ని చిత్తకొట్టినాడు? సిలువలో దాని అధికారాన్ని చిత్తకొట్టినాడు. అందుకే కొలస్సీ 2:15 ఉంది, ఆయన రుణపత్రాన్ని మేకులకు కొట్టి ఆయుధులను నిరాయుధులుగా చేసి విజయోత్సవమునకు వాళ్ళను కనపరిచెను అని మనం చూస్తాం కొలస్సీ 2:15. కాబట్టి మన పాప రుణపత్రాలన్నీ తీసేసినాడు. మరి ఆయన తలకు ముళ్ళతో గాయం అయిపోయింది. దాని నుంచి మన తలంపులు బహు చెడ్డవి అని నోవహు కాలంలోనే ఆదికాండము 6లోనే 5లోనే చెప్పబడింది. మన ఊహ, మన తలంపు కేవలం చెడ్డది. మరి మన హృదయము అన్నిటికంటే, కరోనా కంటే మోసకరమైనది మన హృదయం. బయటకు ఒక మాస్క్ ఉంటది, లోపల ఒక తలంపు ఉంటది కదా. కాబట్టి మన హృదయాంతరంగం నెరిగిన వాడు ఎవరు? యేసు ప్రభువే. నువ్వు పిండమై ఉన్నప్పుడే నీ దినములన్నీ లిఖితమైనయి అని మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఏం చూస్తాము? హిస్సోపు, ఆవు బూడిద చల్లినా కూడా పాపాలు అక్కడ పరిహరించబడలేదు. ఇక్కడ హెబ్రీ 9:20లో మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత నీళ్లతోనూ రక్తవర్ణం గల గొర్రె బొచ్చుతోనూ హిస్సోపుతోని కోయడల యొక్కయు మేకల యొక్క రక్తం తీసుకొని మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. ప్రైజ్ ది లార్డ్. అంటే పాత నిబంధన రక్తము అది నిర్గమాకాండం 24లో ఉంటది. ఆ పాత నిబంధన రక్తము కూడా ఈ హిస్సోపుతోనే చిలకరించినారు ప్రజల మీద, గ్రంథము మీద. కానీ పాత నిబంధన రక్తము మోషే చిలకరిస్తే, కొత్త నిబంధన రక్తము యేసు ప్రభు స్వయంగా మేడ గదిలో ఆ రోజే ఆయన పస్కాను ఆచరించినాడు, ప్రభు బల్లను కూడా ఆచరించినాడు. ప్రైజ్ ది లార్డ్. సేమ్ టైం పస్కాను ఆచరించినాడు, సేమ్ టైం ప్రభు బలను ఆచరించి నేను మీతో పస్కా భుజించాలని మిక్కిలి ఆశపడ్డానని లూకా 22:44లో అంటాడు. ఏమంటాడు? పాప క్షమాపణ నిమిత్తము నా శరీరానికి సాదృశ్యంగా రొట్టెను
నా రక్తానికి సాదృశ్యంగా ద్రాక్షారసమును ఇస్తున్న పాప క్షమాపణ నిమిత్తము, ఇదే కొత్త నిబంధన రక్తము అని యేసు ప్రభు వాళ్ళతో ఎక్కడ ఆ మేడగది మీద ప్రభు బలను ఆచరించి వాళ్ళు 139వ కీర్తన పాడి ఒలీవ కొండకు కిద్రోను దాటి ఒలీవ కొండకు పోయి గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినారని మనకు రికార్డ్ అయిపోయింది బైబిల్లో. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఇక్కడ మరి నూతన నిబంధనలో కూడా హిస్సోపును వాడితే యేసు ప్రభు స్వయంగా ఆయన చేతులతో, ఆయననే యాజకుడు, ఆయననే గొర్రె పిల్ల, ఆయననే తన శరీరానికి సాదృశ్యంగా ఇచ్చినాడు. ఇప్పుడు ఎందుకు మనము కమ్యూనియన్ ఎవ్రీ వీక్ ఆచరిస్తున్నామంటే ఆయన పాప క్షమాపణ నిమిత్తం ఇచ్చినాడు. మనం పాపాలు ఇప్పుడు చెప్పుకోవాలంటే వాళ్ళన్న బలులు అర్పించినారు. ఇప్పుడు మనం బలులేం అర్పించాలన్నక్కర్లే, యేసయ్య బలి అయినాడు కాబట్టి ఆయన శరీరానికి సాదృశ్యంగా రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యంగా మరి ద్రాక్షారసాన్ని మనం పాప క్షమాపణ నిమిత్తం ఎవ్రీ వీక్ మనం ఎందుకు ప్రభు బలలో పాల్గొంటున్నామంటే యేసయ్య మనకిచ్చిన నిబంధన రక్తము కొత్త నిబంధన రక్తం, దాన్ని మనము ఫాలో అయిపోతున్నాం. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువుకు కూడా చూద్దామా చివరికి యోహాను సువార్త 19వ అధ్యాయంలో మరి ఇక్కడ 7 మాటలు సిలువ మీద మాట్లాడినాడు అని మనం చూస్తాము. తర్వాత మనం చూస్తే అసలు ప్రార్థన చెయ్యండి అని స్త్రీలకు ఎక్కువ చెప్పినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఎక్కడ చెప్పినాడు? మరి యిర్మీయా గ్రంథంలో విలాప వాక్యములు 2:18లో రేయి మొదటి జామున పసిపిల్లల ప్రాణాల కొరకు ప్రార్థన చేయాలి. అదే యిర్మీయా 9:20లో తెలివిగల స్త్రీలను, రోదనం చేయగల స్త్రీలను, మరి తెలివిగల స్త్రీలను వెదుకుడి, పసిపిల్లలకు మరణము సంభవిస్తుంది, మరణం కిటికీలు ఎక్కుతుంది, పసిపిల్లలు వీధులలో లేకుండా, యవనస్తులు రాజమార్గంలో లేకుండా మరణం కిటికీలు ఎక్కుతుందంట. మరి మరణం కిటికీలు ఎక్కుతుంటే మరి మనం కిటికీ ఎక్కకుండా ఏమి పూసుకోవాలా? ఇప్పుడు ఇంటికి మరణము లోపలికి వస్తుంటే రక్తము కమ్మీలకు పూసినాము, ఇప్పుడు కిటికీలు మరణం ఎక్కువ వస్తుంది, ఏం పోయాలా మనము కన్నీటి ప్రార్థన చేయాల మరణం కిటికీలు ఎక్కకుండా. అదే అక్కడ చెప్పినాడు. కాబట్టి హెష్బోను పట్టణములోని 2 తటాకముల వలె సంఘము ప్రార్థించే స్త్రీగా ఉండాలి అని మనం చూస్తాం. అందుకే యెరూషలేము కుమార్తెలారా, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పడం అదే. కాబట్టి బైబిల్ అంతా కూడా బద్దలైన బండ సందులలో దేశ ప్రాకారం కాకుండా ఎవరున్నారు ఆ సందులో నిలిచి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? నా పేరు పెట్టబడిన జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నేను దేశాన్ని స్వస్థపరుస్తా అంటాడు. ఇప్పుడు మనం ఎందుకు ప్రేయర్ 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 అంటున్నామంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ బట్ ప్రేయర్ మేక్స్ ఆల్ థింగ్స్. మనం భూమి నుంచి ప్రార్థన చేస్తే రిప్లై పరలోకం నుంచి వస్తుంది. నిన్ననే మరి అజయ్ కుమార్ బ్రదర్ ను కూడా ఎక్కడ పెట్టినారో, కొంతమంది ఏమో ఎక్కడ కనపల్లి అంటారు, చెంచలు కూడా అంటారు, ఒక బ్రదర్ నేమో అంతా ఇప్పుడు పాస్టర్ల పేర్ల మీదనే సేవకులు అంటే అదేందో వికెట్ కీపర్ కదా, బాల్ వేసి సిక్సర్ కొట్టినట్ట వాళ్ళ ప్రాణాలతో ఎంత ఆడుకుంటున్నారు. మనం ఎంత అప్రమత్తంగా ప్రార్థన చేయాలనో చూడండి. మరి ఛత్తీస్గఢ్ లో డైరెక్ట్ గా డిక్లేర్ చేసినాడు 3 గ్రామాలు, ఏది జనకపూరు, గణేష్ పూరు, అవి 3 గ్రామాల్లోని స్త్రీ డైరెక్ట్ గా చంపేస్తాము, వాళ్ళను చెడిపేస్తాము అని కూడా పబ్లిక్ గా ఇచ్చినారు. ఎంత క్రైస్తవుల మీద దాడులు! మన సంఘ కాపర్లనైతే మరి బెయిల్ రాకుండా జైళ్లలో పెడుతున్నారు. ఇవన్నీ భయంకరమైన స్థితిలో ఛత్తీస్గఢ్, ఇంకా ఈ ఛత్తీస్గఢ్ లో గ్రామాలు, సిరియా భయంకరంగా ఉన్నాయి. ఈ నాగమేళాలు వీళ్ళది అసలు అక్కడ ఋషికేశ్, ప్రయాగ అక్కడైతే ప్రైజ్ ద లార్డ్ చెప్పొద్దంట. ఆడపిల్లలకు రక్షణ లేకుండా 8 ఏళ్ల పిల్లల నుంచి 8,000 మంది ఆడపిల్లలను మరి గబ్బులేపి నాగసాధువులు ఆ ఆడపిల్లల ఆ కన్యాత్వాన్ని బలి తీసుకుంటున్నారంట దేవుని పేరు చెప్పి. మరి ఇవన్నీ జరుగుతున్నాయి. అఘోరిది చూస్తూనే ఉండారు చేజింగ్ ఎట్లా జరుగుతుందో. ఈ మధ్య ఆడపిల్లలకు రక్షణ లేకుండా అయిపోయింది అని మనము చూస్తాము. కాబట్టి మన పిల్లల కొరకు మనము తల్లులుగా ఎంతో మన దేశం కొరకు, అధికారుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలని చూస్తున్నాం. సరే, ఇప్పుడు మరి ఎందుకు ఈ హిస్సోపు, మరి ఎందుకు ఇక్కడ నేను మెడిటేట్ చేస్తున్నా అంటే
ఈ హిస్సోపు చిన్న ముక్క నిన్ను నన్ను రక్షించడానికి కూడా వాడబడింది అని చెప్పడమే నా నా అభిమతము, నా ఉద్దేశం. చూడండి యోహాను సువార్త 19:28 చూస్తే, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెనను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. ప్రైజ్ ద లార్డ్. అంటే యేసు ప్రభు శ్రమలు పడినప్పుడు కూడా ఎక్కడో గోడలో పెరిగే హిస్సోపు ఆయన నోటికి తగిలించబడింది, ఆయన రక్తానికి తగిలించబడింది. అంటే యేసు ప్రభు శ్రమ పడకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మరణించకపోతే, రక్తం చిందించబడకపోతే నీకు నాకు ప్రపంచంలోని ఏ ఒక్కరికి రక్షణ లేదు. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించే పాత్రలో, నేను రక్షించబడే పాత్రలో ఈ హిస్సోపు చిన్న మొక్కనే గాని ఆయన నోటికి దాహం తీర్చడానికి చేదు చిరకాలో ముంచి ఆయన నోటికి అందించబడి ఆయన రక్తాన్ని తగిలిన కుంచెగా మనం చూస్తున్నాం. కాబట్టి నీవు నేను శుద్ధి చేయబడడంలో, ఒక కుష్ఠరోగి శుద్ధి చేయబడినప్పుడు పక్షులను చంపినారు. నీవు నేను శుద్ధి చేయబడడానికి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లను యేసయ్యను మరి శిలువ మీద బలి ఇచ్చినప్పుడు, ఆయనకు దాహం వేసినప్పుడు ఈ హిస్సోపు ఆయన నోటికి తగిలించిరి. ఆయన రుచి చూచి తాగలేకపోయాను. కాబట్టి ఆ హిస్సోపు పాత్ర ఎంత ఉంది అంటే యేసయ్య రక్తానికి తగిలి ఆయన దాహాన్ని తీర్చడానికి కూడా ఉపయోగపడింది. అంత రాజాది రాజు దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడింది ఈ హిస్సోపు. కాబట్టి పాపాన్ని పరిహరించడంలో హిస్సోపు ఉంది గనకనే దావీదు హిస్సోపుతో నా పాపం పరిహరించుము అన్నాడు. కాబట్టి మరి హిస్సోపు చిన్న కుంచెనే ఎంతగా రాజాది రాజు దాహం తీర్చనిక వాడబడిందో, నీవు నేను చిన్న హిస్సోపే. మనం దేవుని రాజ్యంలో ఎంతో చిన్నోళ్ళమే. మనము మరి పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్స్ కాకపోవచ్చు గాని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా మనము మరి చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామా? సాటి మనిషికి మనం సాయం చేస్తున్నామా? చిన్న స్వార్థ ప్రకటిస్తున్నామా? ఏమి మనకు చేతకోకుంటే దేవుని స్తుతిస్తూ ఇంట్లో ఉన్నామా? ప్రార్థిస్తున్నామా? కీర్తనలు పాడుతున్నామా? లేదు మాట సాయం చేస్తున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా? సువార్త ప్రకటిస్తున్నామా? చిన్నపిల్లలను చూస్తున్నామా? వృద్ధులను చూస్తున్నామా? ఏది చిన్న పని చేసినా కూడా దేవుని రాజ్యంలో అది చిన్న పనే. మరి 5 ఫోల్డ్ మినిస్ట్రీ ఉంది. సువార్థికులు, కాపర్లు, ఉపదేశకులు కదా, ఈ విధంగా 5 ఫోల్డ్ మినిస్ట్రీలో ఉంది. మనం ఆ దాంట్లో ఏమి పోయినా కూడా మనీ మేక్స్ మెనీ థింగ్స్, ప్రేయర్ మేక్స్ మెనీ ఆల్ థింగ్స్. అంటే నువ్వు పోలేని స్థలాలకు కూడా నీ ప్రార్థన పోతది. కాబట్టి మరి ప్రార్థన యోధులు, ప్రార్థన వీరులు అని చెప్పబడింది. అందరు ఉపదేశకులు ఉంటారు కానీ అందరూ ప్రార్థనా పరులు కాలేరు. కాబట్టి అట్టి ప్రార్థనాత్మతో నింపబడి మనం అధికారుల కొరకు మరి హిస్సోపు వలె రాజాది రాజు దాహం తీర్చనిక ఏ విధంగా ప్రయత్నం చేసిందో మనం కూడా ఆత్మలను రక్షించడానికి ఒక హిస్సోపు లాగా ఈ లోకంలో మనం వాడబడి దేవుని రాజ్య వ్యాప్తిలో మనం కూడా అట్టి చిన్న హిస్సోపును దేవుడు ఏ విధంగా జ్ఞాపకం పెట్టుకొని తన శ్రమలలో హిస్సోపును వాడుకున్నాడో, నిన్ను నన్ను చిన్న మొక్క అయినా కూడా తన రాజ్య వ్యాప్తిలో వాడుకోవాలని కోరుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చిన దేవునికి మరి ముఖ్యంగా కెజ్జక్కకు విన్న మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అనండా. వందనాలండి. వందనాలు సిస్టర్, చాలా థ్యాంక్స్. ప్రైజ్